నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాద ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హాస్పిటల్లో టపాసులు కనిపించడం కలకలం రేపింది. భారీ మొత్తంలో లక్ష్మీ బాంబులు దొరకడంతో ఎక్కడివి అన్న చర్చ మొదలైంది. నిమ్స్ ఎమర్జెన్సీ వార్డుల్లోకి టపాసులు ఎలా వచ్చాయని అధికారులు ఆరా తీస్తున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎమర్జెన్సీ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకోవడంతో రోగులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఆసుపత్రిలోని 5 అంతస్తులో ఈ మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని తొలుత భావించారు. అయితే పటాసులు లభ్యం కావడంతో అధికారులు షాక్కు గురవుతున్నారు. ఏమైనా ప్రమాదం జరిగితే రోగుల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాద ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హాస్పిటల్లో టపాసులు కనిపించడం కలకలం రేపింది. భారీ మొత్తంలో లక్ష్మీ బాంబులు దొరకడంతో ఎక్కడివి అన్న చర్చ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ సందీప్, మనం చూసాం నిమ్స్ ఆసుపత్రి 5వ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అనేది అందరినీ కలవరపరిచింది. ప్రాణ నష్టము ఏ మేరకు ఉండబోతుంది, లేదంటే ఆస్తి నష్టం ఏ రకంగా ఉండబోతుంది అని అప్పుడే అంచనాలు కూడా అప్పుడు ఈవినింగ్ అనిపించేది. పొగలు దట్టంగా కమ్ముకోవడం 3వ ఫ్లోర్, 4వ ఫ్లోర్, 5వ ఫ్లోర్ దాకా ఎగిరేయడంతో పెద్ద ఎత్తున పొగకు భారీ నష్టం ఉండే అవకాశం ఉంటుందని అనుకున్నారు. కానీ బులెటిన్ రిలీజ్ చేశారు. ఎవరికి ఎలాంటి అపాయం లేదు, నష్టం కూడా పెద్దగా ఏం లేదు. దాన్ని వెంటనే రెక్టిఫై చేశాం. అది కేవలం షార్ట్ సర్క్యూట్ వల్లనే ఇది జరిగింది అనే విషయాన్ని నిమ్స్ హాస్పిటల్ వైద్యులు ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం అనుకోండి, లేదంటే అక్కడ ఒక చేడు వార్త ఏంటంటే అక్కడ ప్రజెంట్ నిమ్స్ హాస్పిటల్లో ఈ అగ్ని ప్రమాదం, ఈ పొగ తట్టుకోవడం ఒక ఎత్తు అయితే ఆ పక్కనే ఉన్నటువంటి వార్డులో ఆరోగ్యశ్రీ వార్డు పక్కనే ఉంది. దాని తర్వాత మిగతా స్టోర్ రూమ్ పక్కనే ఉంది. దాంట్లో మాత్రం పెద్ద ఎత్తున ఈ లక్ష్మీ బాంబులు, టపాసులు, కాకరవత్తులు, ఇట్లా చాలా రకాలైనటువంటి ఈ టపాసులన్నీ కూడా భద్రపరిచినటువంటి విజువల్స్ ఏదైతున్నాయో అవన్నీ చూస్తే కలవరానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఆ మంట కావచ్చు, ఆ పొగ కావచ్చు, ఆ మెరుగులు కావచ్చు వీటి మీద పడి ఉన్నా, లేదంటే ఆ పక్క రూముకు అంటుకున్నా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఎమర్జెన్సీ బ్లాక్ మొత్తం కూడా మాడి వచ్చే పరిస్థితి వచ్చే ఉంది. ఎందుకంటే దాంట్లో వందలాది మంది పేషెంట్స్ ఉన్నారు. ఎందుకంటే అందరు కూడా ట్రామా పేషెంట్సే. ఏదైనా యాక్సిడెంట్ అయినటువంటి పేషెంట్లు, హార్ట్ అటాక్ పేషెంట్లు, అదే పక్షవాతం లాంటి కేసెస్ వచ్చిన వాళ్ళు, అత్యవసర నిమిత్తం మాత్రమే ఎమర్జెన్సీ పేషెంట్స్ వారికి వస్తుంటారు. వాళ్ళు ఎవరు కూడా కదలేని పరిస్థితిలో ఉంటారు. ఒకవేళ కనుక ఆ ప్రమాదం కనుక ఈ టపాసులో కనుక తేలితే పెద్ద పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కనుక అది ముప్పు తప్పిందనే మనం భావించాలి. నిమ్స్ హాస్పిటల్లో టపాసులు ఇంతకు ఎక్కడి నుంచి వచ్చాయి, అక్కడ ఎవరు భద్రపరిచారు, ఇది ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. దీని మీద వివరణ కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నాం. దానికి నిమ్స్ డైరెక్టర్ కావచ్చు, మెడికల్ సూపరింటెండెంట్ కావచ్చు, అదేవిధంగా ఆర్ఎంఓలు కూడా దీనికి సంబంధించి ఇంకా ఏం వివరణ ఇవైతే ఇవ్వట్లేదు. ఎమర్జెన్సీలో టపాసులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తెచ్చి పెట్టారు, అలా ఉన్నటువంటి హౌస్ కీపింగ్ సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకొచ్చారా, లేదంటే ఇదంతా విషయం పై స్థాయి అధికారులకు తెలుసా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఏదో 1-2 చిన్న ప్యాకెట్లు కాదు, కొన్ని వేల రూపాయల టపాసులు ఆ గదుల్లో ఉండడం అనేది, ఆ పక్కనే సూట్ కేసులు కనిపిస్తున్నాయి, అదేవిధంగా పక్కనే ఆరోగ్యశ్రీ వార్డు కనిపిస్తుంది, పక్కన చాలా మంది పేషెంట్ల డేటా కూడా దాంట్లోనే ఉంటుంది. సీడీలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి పేషెంట్లకు సంబంధించినటువంటి ఇన్ పేషెంట్ డేటా కూడా దాంట్లోనే ఉంటుంది. ఒకవేళ ఆ డేటా అంతా కూడా పక్కన పడితే ఈ ప్రమాదం కనుక పెద్దది కనుక జరిగి ఉంటే ప్రాణ నష్టం 10ల సంఖ్యలో ఉండేది అని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కనుక ఈ నిమ్స్ ఎమర్జెన్సీ వార్డుకు పైకి 5th ఫ్లోర్ కు
ఆ పక్కనే ఉన్న రూమ్లకు టపాసులు ఎవరు భద్రపరిచారు, ఎవరు తెచ్చారు, దీని వెనక ఎవరైనా ఉన్నారా అనేది ఇక్కడ తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏమైనా ప్రమాదం జరిగితే రోగుల పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే మనం చూసాం 4 గంటలకు ఆ పొగలు దట్టంగా అమ్ముకున్న నేపథ్యంలో అక్కడ వందలాది మంది ఆ పక్కనే ఉన్నటువంటి షెడ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, పక్కనే ఉన్నటువంటి పార్క్ చేసిన వాళ్ళు కావచ్చు, ఒక్కసారిగా దిగజారిపోయారు. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో పక్కన ఉన్నటువంటి అవుట్ పేషెంట్ బ్లాక్ కూడా విస్తరించినటువంటి పరిస్థితి. ఉట్టిన ఫైర్ సిబ్బంది కావచ్చు, లేదంటే మిగతా ఎమర్జెన్సీ టీం అంతా కూడా అక్కడికి వచ్చి ముప్పు రాకుండా దాన్ని నియంత్రించగలిగినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కానీ దీని మీద ఎలాంటి పరిస్థితి ఏమి లేదని కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ అదేవిధంగా డైరెక్టర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎలాంటి సమస్య లేదని బయటికి చెప్తున్నారు. కానీ ఇట్లాంటి బాధ్యత రహితంగా వ్యవహరించింది ఎవరు హాస్పిటల్లో? నిమ్స్ ఇన్స్టిట్యూషన్ అనేది చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్ అది. ఎందుకంటే లక్షలాది మంది నెలకు వచ్చిపోతుంటారు. ఎందుకంటే వాస్తవానికి డైలీ ఓపీనే ఆడ 3 నుంచి 4-5 వేల వరకు అవుట్ పేషెంట్ ఉంటుండ్రు. ఇన్ పేషెంట్ దాదాపు కనీసం 3-4 వేల మంది దాకా ఇన్ పేషెంట్స్ హాస్పిటల్లో ఉంటారు. కనుక అన్ని రకాల సేవలు అందేటువంటి హాస్పిటల్ ఏకైక హాస్పిటల్ నిమ్స్ ఆసుపత్రి. కనుక రాష్ట్రంలో పెద్ద టెర్షరీ హాస్పిటల్ గా, ఇన్స్టిట్యూషన్ ఆసుపత్రిగా దానికి పేరుంది. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ ఉస్మానియాలో కూడా కానీ సర్జరీలు మెరుగైనటువంటి వైద్యులు నిమ్స్ ఆసుపత్రిలో ఉంటారు. అలాంటి ఆసుపత్రిలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్లా అనేది కూడా ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అది దానికి నిమ్స్ హాస్పిటల్ కు చైర్మన్ గా కావచ్చు, లేదంటే ఆ స్థాయిగా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు. చైర్మన్ స్థాయిలో డైరెక్టర్ అనే వాళ్ళు ఇక్కడ బాధ్యతగా ఉంటారు. కనుక ఇంత బాధ్యతగా ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో ఒక ఫ్లోర్ మొత్తం కూడా ఈ టపాసులతో ఉండడం, ఎక్కడి నుంచి అయితే షార్ట్ సర్క్యూట్ అయిందో షార్ట్ సర్క్యూట్ అయినటువంటి పక్క రూమ్ లోనే ఇవి కనపడడం అనేది, వెలుగులోకి రావడం అనేది అందరినీ షాక్ గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక చూడాలి దీని మీద ఎలాంటి రియాక్షన్ వస్తుంది. నిజంగానే అధికారులకు తెలిసే, అంటే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి తెలిసే కింది స్థాయి సిబ్బంది పెట్టారా, లేదంటే ఎవరైనా వైద్యులు తీసుకొచ్చి దాంట్లో పెట్టారా, అసలు ఎందుకోసం భద్రపరిచారా అవి అని తెలియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇది ప్రాణాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. ఎందుకంటే టపాసులు అనేది మనం చూస్తున్నాం చాలా సార్లు దీపావళి సందర్భంలో కానీ ఏదైనా సందర్భంలో ఫెస్టివల్ సీజన్ లో ఒక్కసారి కనుక 1-2 రవ్వలు పేలితే అవి మొత్తం కూడా ఆ మొత్తం బాంబులన్నీ పేలేదాకా కూడా నాన్ స్టాప్ గా పేలుతాయి. దాని ఇంపాక్ట్ ప్రాణ నష్టం కానీ లేదంటే పక్కన ఉన్న ఆస్తి నష్టం కానీ కోట్ల రూపాయల్లో ఉంటుంది. ప్రాణ నష్టం కూడా పెద్ద ఎత్తున గతంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి జరిగాయి. బట్ ఏదైనప్పుడు కూడా గతంలో కూడా మనం చూసాం, ఢిల్లీలో ఉదంతా ఉంది, హైదరాబాద్ లో కూడా 1-2 హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా షార్ట్ సర్క్యూట్ రీజన్ తో చాలా మంది చనిపోయినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ హాస్పిటల్ నిమ్స్ లో కనుక ఇలాంటి సంఘటన కనుక పెద్దది జరిగితే ఒక్కసారిగా వందలాది మంది చనిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఇంత నిర్లక్ష్యం ఎవరు దీని వెనుక ఉన్నారు? ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దీని మీద ఆరా తీయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి దీనికి చైర్మన్ ఉన్నారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది.